హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో చూస్తున్నది స్వీట్ మెమరీస్ అనమాట. నా కాలేజ్ డేస్లో నేను చేసిన గార్డెనింగ్ వీడియోస్. అప్పుడప్పుడే ఫోన్లు వచ్చాయి. ఆ ఫోన్లలో తీసిన వీడియోస్ అనమాట. నోకియా ఫోన్ అనుకుంటాను నాకు తెలిసి. ఆ ఫోన్లో తీసిన వీడియో ఇది. అంత క్లారిటీ అయితే లేదు, ఇప్పటి ఫోన్లలో లాగా అంత క్లారిటీ ఉండేది కాదు. అయినా కానీ మీకు వీటి యొక్క బ్యూటీని నాకు సాధ్యమైనంత వరకు అప్పట్లో చూపించడానికి ట్రై చేశాను. సో చూస్తున్నారు కదా, నా గార్డెన్లో 365 రోజులు ఎప్పుడూ ఫ్లవర్స్ పూస్తూనే ఉండేటి అనమాట. ఏదో ఒక వెరైటీ, బొడ్డు మల్లెపూలు, జినియాలు, బంతి, చామంతి, రకరకాల వెరైటీస్ని చిన్నతనం నుంచి పెంచేవాడిని అనమాట. ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుడు, దొండ, బెండ, అన్ని రకాలు. అంతేకాకుండా కనకాంబరాలు, రకరకాల డిసెంబరాల పూలు అన్నీ పెంచేవాడిని. నా గార్డెన్కి బయట నుంచి చూస్తూ చాలామంది కుళ్ళుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే నేను ఫ్లవర్స్ని ఇచ్చేవాడిని కాదు, అలాగే గార్డెనింగ్లో ఉండాలి. సో ఫ్లవర్ తెంపనిచ్చేవాడిని. మా చెల్లెలు ఏం చేసేది, దొంగమంది, నాకు తెలియకుండా ఫ్లవర్స్ తెంపి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసేది. కానీ ఎక్కడ ఫ్లవర్ తెంపినా గుర్తుపట్టగలిగే అంత జ్ఞాపక శక్తి ఉండేది. ఏ ప్లాంట్లో ఏ పువ్వు తెగిపోయింది కూడా నేను ఐడెంటిఫై చేసే అంత నాలెడ్జ్తో ఉండేవాడిని. ప్రతి ప్లాంట్కి ఎన్ని పూలు పూసాయి కూడా జ్ఞాపక శక్తి అంత బాగుండేదన్నమాట. ఎవరన్నా తెంపేస్తే ఇక్కడ తెంపేశారని జాగ్రత్తగా తెంపేసి దాన్ని కనబడకుండా చేసేవాళ్ళు, అయినా కనిపెట్టేసేవాడిని. సో అంత పిచ్చి ఉండేది, తప్పుగా అనుకోవద్దు. ఆ వయసులో కొంచెం కుళ్ళు ఉండేది, అందువల్ల అలా చేసేవాడిని అనమాట. గార్డెన్ మీద ఉన్న మమకారం అన్నట్టు చెప్పొచ్చు, అది ఒక రకంగా చెప్పాలంటే అతి ప్రేమ. సో నాకు తెలిసి మీకు నా గార్డెన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో, యూస్ఫుల్ టిప్స్తో మేము ముందుకు వస్తాను. మీ వంతు ఎంకరేజ్మెంట్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా కూడా తెలియజేస్తే అది నాకు కొంచెం ఆనందాన్ని కూడా ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి, ఎక్కడ చూసినా పూలు ఉండేటి అనమాట. 4వ తరగతి నుంచి గార్డెనింగ్ చేయడం స్టార్ట్ చేశాను నాకు తెలిసినంత వరకు. ఇప్పటి వరకు ఆ పిచ్చి పోలేదు. ఇప్పుడైతే ఇల్లు కట్టేసాం, అంత ప్లేస్ లేదు, అయినా కానీ టెర్రస్ మీద గార్డెనింగ్ చేస్తున్నా. ఒకప్పట్లో అన్ని రకాల కూరగాయలు టెర్రస్ మీద పండించేవాడిని, కోతల వల్ల అవి మానేశాను అనమాట. సో ఇలా నా గార్డెన్ ఎప్పుడూ అత్యద్భుతంగా, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా సరే మా ఇంటికి వచ్చి చూడాలి, ఫోటోలు దిగిపోయిన వాళ్ళైతే ఎంతమందో ఎక్కడి నుంచో వచ్చి ఫోటోలు దిగిపోయేవాళ్ళు. అంత బ్యూటిఫుల్గా ఉండేది ఎప్పుడు. సో సొర చెట్లని, పెద్ద పెద్ద యాప చెట్లు ఎక్కిచ్చేసేవాడిని. కాయలు కాసి, సొరకాయలు అయితే భలే ఉండేటి అనమాట. బీరకాయలు, చిక్కుడుకాయలు, ఇలా ఇంట్లో ప్రతి యాంగిల్ ఎప్పుడు చూస్తే అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అనే రకంగా ఉండేదన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉండేది గార్డెను. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నా గార్డెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.